తూర్పుగోదావరి జిల్లా పాపికొండల వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు. గోదావరిలో బోట్లు ప్రయాణించేందుకు టికెట్స్ బుక్ చేసుకున్న యాత్రికులకు బోట్ యజమాని ముఖం చాటేశాడు. దీంతో విశాఖకు చెందిన యాత్రికులు 25 మంది ఇబ్బందులకు గురయ్యారు. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యాం గండిపోచమ్మ ఆలయం వద్ద నుంచి పాపికొండల యాత్రకు బోట్లో వెళ్లేందుకు 25 మందికి 900 చెప్పిన శ్రీనివాసరావు అనే పేరుతో టికెట్లు బుక్ చేసుకున్నారు. తీరా బోట్ ఎక్కేందుకు రాగా యాత్రికులకు బోట్ ఏర్పాటు చేయకుండా బోట్ యజమాని పరారయ్యాడు. బోటు వెళ్లేందుకు అనుమతి లేనప్పుడు టికెట్ ఎలా బుక్ చేస్తారని యాత్రికులు ప్రశ్నించారు. బోట్ యజమానిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బోట్ బుక్ చేయకూడదు. 2 రోజులు మేము వైజాగ్ నుంచి వచ్చాము. స్పెషల్గా బస్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత గోదావరి గ్రాండ్ కాకినాడ బండి, ఆయన పేరు ఓనర్ గారి పేరు రాము గారు, ఆయన బోట్ బుక్ చేసుకున్నాం. మా కోసం స్పెషల్ బోట్ అని బోట్ ఎక్కించారు. బోట్ ఎక్కిన గంటన్నర వరకు బోట్ స్టార్ట్ అవ్వలేదు. తర్వాత తెలిసింది ఏంటంటే దానికి రూటు శాంక్షన్ అవ్వలేదు, అందువల్ల బోట్ స్టార్ట్ అవ్వదని చెప్పారు. దానికి వేరే మేము బోట్ అరేంజ్ చేయమన్నా వాళ్ళు ఏం చేయలేదు. నిన్నటి నుంచి సఫర్ అవుతున్నాం. 26 మంది చిన్నపిల్లలతో డ్యూటీలు అవి మానుకొని నిన్న నైట్ అంతా బయట ఉండి ఇక్కడ వచ్చి మళ్ళీ చూడడం కోసం అని వచ్చాం. ఇలాంటి వాళ్ళని ఇంకొకరు ఎవ్వరు కూడా ఈ బోట్ బుక్ చేయకూడదు. ఆయన మీద 2 రోజులు మాకు ఆయన ఖర్చు నిజంగా చెప్తున్నాం. ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళలేదు, ఒక్కొక్కరు కాలేజీలకు వెళ్ళలేదు, వాళ్ళ ఎగ్జామ్స్, మా డబ్బులు మాకు రాలేదు. ఇవన్నీ మాకు అందరికీ వేస్టే కదా. ఇంతమంది సఫర్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళు అసలు ఎంకరేజ్ ఎందుకు చేస్తారో అర్థం అవుతుంది. ఆ రోజు చెప్పాలి కదా, లేదంటే రూట్ లేదని నిన్న మేము బోట్ ఎక్కినట్టు చెప్తే వేరే బోట్ అరేంజ్ చేసుకుని వెళ్ళిపోతాం కదా. ఆయన మీద యాక్షన్ తీసుకునే వరకు మేము ఊరుతాం. చిన్నపిల్లలు సరదా పడి ఇంత దూరం వచ్చి మేము ఎంత సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఆ రాము గారి మీద యాక్షన్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. మేము వైజాగ్ నుంచి వచ్చాము.